ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. కీర్తన 116 2వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ఈ బైబిల్ వచనం మన జీవిత కాలం అంతా దేవునికి మొరపెట్టాలని, కష్టకాలంలో దేవుడు సహాయం చేసినప్పుడు మనిషి కృతజ్ఞతతో ఆయన నేను ఎల్లప్పుడూ ఆరాధించాలని ఈ వచనం బోధిస్తుంది. ఇంకను మనం మన జీవిత కాలం అంతయు ఆయనకు మొరపెట్టాలని అద్భుతంగా ఈ వాక్యంలో చెప్పబడింది. ప్రభు ఎల్లప్పుడూ ఆలకించే వాడై ఉన్నాడు. యెహోవా నా మొరను వినెను, ఆలకించెను, నేను ఆయన ప్రేమించుచున్నాను అని దావీదు తన అనుభవాల్లోంచి చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించడానికి కొరకు గల ఏకైక మార్గం ఇది కాదు. ఆయనను మనం ప్రేమించవలన అనేక కారణములు మనం కలిగి ఉండాలి. ఎందుకనగా మనం ఆయన ప్రేమించుటకు ముందుగానే ప్రభు మనల్ని ప్రేమించి ఉన్నాడు. మనలను ఎంత ఎక్కువగా ప్రభు ప్రేమించుచున్నాడంటే తన జీవితాన్ని మన కొరకు అర్పించినంతగా ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. కనుకనే దేవుని ఎడల మనం కలిగి ఉన్న ప్రేమ, ఆయన యందు మనం కలిగి ఉన్న ప్రతిస్పందన మాత్రమే. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్తుతించండి, ఆయన ప్రేమించండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఆయన విడవద్దు. ఆయన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి జవాబు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి వందనాలు, మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. మేము ఇక్కడ మీ వైపు చూచుచున్నాం. మా మొరలకు జవాబు దయచేయము ప్రభా. మా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు నీవే, మరి సజీవుడు అయిన దేవుడు నీవే. రాత్రంతా కాచావు, మరొక శ్రేష్టమైన దీవెనాన్ని ఇచ్చావు. ఇప్పుడు మా సమస్యలన్నిటి మధ్యలో కూడా నీవు మాతో ఉన్నందుకే మీకు వందనాలు దేవా. మా హృదయాలు నువ్వు ఎంత ప్రేమతో నివసించున్నందుకే, మరి నీవు మా మొరలను ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ఏడుపులు వినడానికి మా పక్షాన నిలబడి ఉన్నందుకే మీకు ధన్యవాదాలు దేవా. మేము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీవు మాకు సమీపంగా ఉంటావని, మా ప్రార్థనలు నీవు ఉంటావని, అత్యంత ప్రేమతో నేను ప్రేమించడానికి మాకు సహాయము చేయము దేవా. దావీదు వలె మాలో నేను శాశ్వతంగా మొరపెట్టే కృప చూపించండి. నేను మా ప్రతి కన్నీటి బొట్టును ప్రభా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా జీవితంలో ఉన్న భయంకరమైన శ్రమల నుంచి నైనా మమ్మల్ని విడిపించండి. జిగటగల ఊబి నుండి లేవనెత్తండి. మా పాదాలను స్థిరపరచండి. శోధించబడుతున్న ప్రతి సమస్య నుంచి మాకు విడుదల దయచేయండి. మా తల ఎత్తువాడుగాను, మరియు మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమించినట్లుగాను మాకు మీ కృపను అనుగ్రహించండి. యేసయ్యా, నిన్ను ప్రేమించుతున్నట్లుగానే మేము కూడా నిన్ను ప్రేమించుటకు అటువంటి మంచి హృదయం మాకు దయచేయండి. ఈ దినమంతా మమ్మల్ని కాయండి. వివాహ దినాల్లో, పుట్టినరోజుల్లో, అనారోగ్యాల్లో, ఆర్థిక సమస్యలన్నిటిలో కూడా మీ కృప మాకు దయచేసి ఈ దిన సమాధానముతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.